అందరికీ నమస్కారము. ఈరోజు అనంతపురం జిల్లా పార్లమెంట్ ప్రమాణ స్వీకారానికి విచ్చేసినటువంటి మన ముఖ్య అతిథులు మంత్రివర్యులు పాయల్ కేశవ్ గారికి, అలాగే అనంతపురం కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యే ప్రసాద్ గారికి, గుంతకల్ కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యే జయరామ్ గారికి, ఇతర పెద్దలకు, ప్రతి ఒక్కరికి కూడా ఇక్కడ విచ్చేసినటువంటి అనంతపురం పార్లమెంట్ తెలుగుదేశ కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. మనందరికీ తెలుసు, తెలుగుదేశం స్థాపించిందే బడుగు బలహీన వర్గాల అభ్యున్నత కోసం, మహిళల అభ్యున్నత కోసం, యువత భవిష్యత్తు కోసం. పార్టీ పుట్టినప్పటి నుంచి కూడా స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు గారి నుంచి ఆయన ఆశయాలను, ఆయన త్యాగాలను ఈరోజు మనము ముందుకు తీసుకెళ్తున్నటువంటి మన అధినేత ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే యువగలం రథసారథి మన లోకేష్ అన్న గారు ఈరోజు ఎంతో పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీ అభివృద్ధి కోసం, సంక్షేమం కోసం, కార్యకర్తల కుటుంబాల సంక్షేమం కోసం పెద్ద ఎత్తున ఈరోజు పనిచేస్తున్న పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. అందులో భాగంగా ఈరోజు అనంతపురం జిల్లాలో కంచుకోటగా కొన్ని దశాబ్దాలుగా ఈరోజు మనము ప్రజల సంక్షేమం కోసం ఈరోజు ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ ముందుకు వచ్చాం. ప్రజల విశ్వసనీయతను మనం ఈరోజు పొంది ఈరోజు మనము ఇన్ని దశాబ్దాలుగా నుంచి ఉన్నటువంటి పార్టీ మళ్ళీ ఈరోజు అధికారంలో ఉంది అంటే ఖచ్చితంగా ముందు ఉన్నటువంటి కార్యకర్తల త్యాగాల, కార్యకర్తల బలమని కూడా ఈరోజు తెలియజేస్తూ ఉన్నాను. చిన్న చిన్న సమస్యలు మన కుటుంబంలోనే ఉంటాయి, కానీ ఇంత పెద్ద ఎత్తున ఉన్నటువంటి కుటుంబం మన తెలుగుదేశ కుటుంబం. దాదాపు 1 కోటి పైగా సభ్యత్వంతో ఉన్నటువంటి ఏకైక పార్టీ మన తెలుగుదేశం పార్టీ అని ఈరోజు మీ అందరికీ కూడా గుర్తు చేస్తూ ఉన్నాను. అట్లాంటి ఇంత పెద్ద పార్టీలో చిన్న చిన్న సమస్యలు వచ్చినప్పటికీ కూడా మన అధిష్టానం, మన అధినేత, మన లోకేష్ అన్న గారి సలహాలు సూచనలతో ఈరోజు ఇంకా పెద్ద ఎత్తున మన పార్టీని గ్రామ స్థాయి నుంచి బలోపేతం చేస్తూ ముందుకు వెళ్ళే పరిస్థితిని ఈరోజు మనం చూస్తూ ఉన్నాం. కొత్త తరం ముందుకు వచ్చింది. మహిళలను ఈరోజు ప్రోత్సహించి ఈరోజు రాజకీయాల్లో ముందుకు తీసుకెళ్లే పరిస్థితిని కేవలం మన తెలుగుదేశం పార్టీ నుంచే మనం చూస్తూ ఉన్నామని ఈ సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాను. అందులో భాగంగా మనందరికీ తెలుసు, గత 5 సంవత్సరాల రాక్షస పరిపాలనలో ఎల్లో కండువ వేసుకుంటే కేసులు కట్టారు, దాడులు చేశారు. పచ్చ బట్టలు వేసుకుంటే బట్టలు ఇప్పే వరకు కూడా ఇబ్బంది పెట్టే పరిస్థితిని మనం చూసి ఈరోజు అంతే కసితో ప్రతి వర్గాలు కూడా, ప్రతి కార్యకర్త కూడా ఈరోజు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావాలని ప్రాణాలు తెగించి మనం చేసినటువంటి పోరాటాన్ని మీరందరూ కూడా గుర్తు చేస్తున్నాను. అందులో భాగంగా మన అధినేత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు ఎంతో ముఖ్యంగా కార్యకర్తల సంక్షేమం కోసం ఈరోజు ప్రత్యేక దృష్టి సారించి ఈరోజు జిల్లా స్థాయిలో, గ్రామం స్థాయి నుంచి కూడా ఈరోజు కార్యకర్తల భవిష్యత్తు కోసం ఎంతో ఆలోచన చేస్తూ ఒక ప్రతిష్టాత్మకమైన సిస్టమ్ని ఈరోజు క్రియేట్ చేస్తూ ఉన్నారు. ఈరోజు ఈ ప్రమాణ స్వీకారం మన కొత్త అధ్యక్షులు పూల నాగరాజు గారికి ధన్యవాదాలు, అభినందనలు కూడా సింగనమల నియోజకవర్గ తెలుగుదేశం కుటుంబ సభ్యుల తరఫు నుంచి ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అలాగే ప్రధాన కార్యదర్శిగా శ్రీధర్ చౌదరి అన్న గారు కూడా ఎన్ని ఏళ్ల నుంచి కూడా ఇద్దరు పార్టీ ప్రతిష్టత కోసం, పార్టీ బలోపేతం కోసం పనిచేస్తూ ముందుకు వచ్చే పరిస్థితి.
మీరందరూ కూడా మీ అందరి ఆశీర్వాదాలు ఇక్కడ ఉన్నటువంటి పార్లమెంట్ సభ్యులు ఎవరైతే ఎన్నికై ఉన్నారో వాళ్ళందరి మీద కూడా ఉండాలి. కేవలం పదవులు వచ్చాయని మనము ముందుకు వెళ్లకుండా ఆ పదవికి న్యాయం జరిగే విధంగా ప్రజలకు ఇచ్చినటువంటి హామీలను నెరవేరుస్తూ, అలాగే గ్రామ స్థాయిలో ఉన్నటువంటి తెలుగుదేశ కుటుంబంలో మనకున్నటువంటి ఇబ్బందులను, అలాగే పార్టీని బలోపేతం చేసే విధంగా కూడా చర్యలు తీసుకొని ఈరోజు మనము మన పార్టీని బలంగా ఈరోజు ప్రజలకి నమ్మసకంగా ముందుకు వెళ్ళే పరిస్థితిని తీసుకురావాలని ఇక్కడ ఉన్నటువంటి సభ్యులందరినీ కూడా కోరుకుంటూ, మా వంతు కృషి కూడా పార్టీ బలోపేతానికి కొన్ని సంవత్సరాల నుంచి మనం పడ్డ ఇబ్బందులని ఇప్పుడు మనము ఖచ్చితంగా ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు ప్రధానంగా గుర్తుపెట్టుకొని ఇటు పార్టీలో ఉన్నటువంటి కుటుంబ సమస్యలైతే అవన్నీ తీర్చుకుంటూ ఖచ్చితంగా ప్రజలకు ఇచ్చిన మాటని మనము నెరవేర్చే విధంగా కూడా ఈరోజు ముందుకు వెళ్ళాలి. మన ముఖ్యమంత్రి అధినేత చంద్రబాబు నాయుడు గారు ఒకటే చెప్తా ఉన్నారు, ఎంతో ఇబ్బందులతో ఈరోజు మనము పడి, ప్రజలు ఇబ్బంది పడి, కార్యకర్తలు ఇబ్బంది పడి పోరాటం చేస్తే ఈరోజు మనం అధికారంలోకి ఉన్నాం. అది మర్చిపోకుండా, మన కష్టాన్ని మర్చిపోకుండా, చిన్న చిన్న సమస్యలు పక్కన పెట్టుకొని గ్రామ స్థాయి నుంచి తెలుగుదేశం పార్టీ బలోపేతం కోసం అన్ని రకాలుగా ప్రతి ఒక్కరు కూడా పనిచేయాలనే నినాదంతో ఈరోజు మన జిల్లా పార్టీ కూడా పనిచేసే విధంగా కూడా ముందుకు వెళ్ళే పరిస్థితిని ఉందని తెలియజేస్తూ, ఇక్కడ వచ్చినటువంటి కార్యకర్తలు అందరూ కూడా మన గ్రామాల్లో ఇచ్చినటువంటి హామీలు తెలుగుదేశం పార్టీ పేరున విని నమ్మి ఓటేసిన ప్రజలకు మీ వంతు సహాయ సహకారాలు, మీ వంతు ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా మీరు తీర్చే విధంగా పనిచేయాలని కోరుకుంటూ, మీరంతా ఇంకా ఏమైనా సమస్యలు వస్తే ఖచ్చితంగా పార్లమెంట్ అధ్యక్షతన ఖచ్చితంగా అది సామరస్యంగా క్లియర్ చేసుకునే విధంగా కూడా ఒక సిస్టమ్ని ఈరోజు పార్టీ అధిష్టానం మనకు చేతికి ఇస్తూ ఉంది. కాబట్టి ఈరోజు తెలుగుదేశం పార్టీ బలోపేతం కోసం మీరందరూ కూడా ఎంతో కష్టపడి పనిచేస్తూ ఉన్నారు. వేదిక మీద ఉన్న పెద్దలు దశాబ్దాలుగా నుంచి పార్టీని ఈరోజు పసుపు జెండా ఎగిరేస్తూ ఈరోజు అనంతపురం జిల్లా కూడా ఒక తెలుగుదేశం కంచుకోట అని ఈరోజు మనం అనుకొని ముందుకు వెళ్ళే పరిస్థితి ఉందంటే ఆనాడు ఇక్కడ ఉన్నటువంటి వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు చేసినటువంటి కృషి, త్యాగాలు అని కూడా తెలియజేస్తూ అవన్నీ మనం కూడా గుర్తుపెట్టుకొని వాళ్ళ ఈరోజు తెలుగుదేశం పార్టీ ఆశయాలను మనము కూడా యువత కానీ మహిళలు కానీ ముందుకు వెళ్ళి తీసుకువెళ్ళే విధంగా రాబోయే తరం కూడా జై తెలుగుదేశం అనే విధంగా కూడా మనం పనిచేయాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి పెద్దలకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, లోకేష్ గారి నాయకత్వం. అందరికీ నమస్కారం. మరి ఎక్కువ మాట్లాడదలుచుకోలేదు నేను ఈరోజు. వద్దన్నా, మాట్లాడకూడదు. ఇంత పెద్ద పెద్ద వాళ్ళ ముందర నేను మాట్లాడితే బాగుండదు అది. కానీ ఒకటే చెప్పాలనుకుంటున్నా, ఈరోజు కొత్తగా మన శ్రీధర్ చౌదరి అన్న గారు అయితేనేమి, నాగరాజ్ అన్న గారు అయితేనేమని, అదేవిధంగా ఎంతోమంది ప్రతి ఒక్క నియోజకవర్గం నుంచి ఏదో ఒక పదవి వచ్చింది. నేను కోరేది ఒకటే అన్నా, మీ అందరినీ, మీరు మన కార్యకర్తలకి అధిష్టానానికి ఒక వంతెన లాంటి వాళ్ళు మీరు. మరి నేను ఒకటే అడుగుతున్నా, మీ అందరినీ గుర్తించండి. ఎవరైతే కష్టపడుతున్నారో, ఎవరైతే ముసుగేసుకున్నారో, ఎవరైతే దయచేసి వాళ్ళని గుర్తించండి. మనం కరెక్టేలే, మరీ ఎక్కువ మాట్లాడకూడదు దాని గురించి. మనం చెప్పాము, అయిపోయింది. ఆడికి అన్నోళ్ళు చూసుకుంటారు మనకి. ఇంకా నాకైతే నమ్మకం ఉంది, ఖచ్చితంగా ప్రతి ఒక్క కార్యకర్తకి న్యాయం జరుగుతుందని చెప్పి మరొక్కసారి మీ అందరికీ కంగ్రాచులేషన్ చెప్పుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ.